అనేవి ఉంటాయి. అందరూ సభా సాంప్రదాయాలను పాటించాలి. ఈ రోజున ఈ ఏఐ టెక్నాలజీ తోటి డిజిటల్ అటెండెన్స్ అనే సిస్టమ్ తీసుకురావటం అనేది అది ఒక విప్లవాత్మకమైన చర్య. ఏంటి అంటే ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం మారిపోయి ఉన్నది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చింది అన్ని రంగాల్లో. అసెంబ్లీలో ఇంకా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రాకపోతే ఎలా? ఇంకా అక్కడ సంతకాలు పెట్టుకొని ఆబ్సెంట్ ప్రెజెంట్ మార్క్ చేసుకుంటూ ఉండే ఒక పురాతనమైన వ్యవస్థను ఎందుకు ఉంచాలి? ఇంకా ఈ రోజున డిజిటల్ అటెండెన్స్ తీసుకువచ్చి దాన్ని ప్రయోగాత్మకంగా ఇక్కడ అమలు చేయటం అనేది చాలా ఇట్ ఇస్ వెల్కమింగ్ డెసిషన్. అంటే మీరు సభలో వచ్చి కూర్చుంటే తప్ప, సభలో మీరు డెలిబరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే తప్ప మీకు అటెండెన్స్ పడదు. అలా పడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే సభకి నేను ఈ 11 మంది గురించే కాదు మాట్లాడేది, చాలా మంది సభ్యులు అండి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడుతూ సభలో సభ్యులు యాక్టివ్గా ఉండాల్సిందే, జరిగే వాటి చర్చల్లో పాల్గొనాల్సిందే, ఎవరేం మాట్లాడతారో కూడా నేను ఉంటాను, అబ్జర్వ్ చేస్తానని కూడా అన్నారు. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఖచ్చితంగా శాసనసభని ఉపయోగించుకోవాల్సిందే. శాసనసభ ద్వారా ఆ నియోజకవర్గాల ప్రజల సమస్యలు కానీ, లేకపోతే ఓవరాల్గా ప్రస్తుతం ఏదైనా ప్రజెంట్ ఉన్న కరెంటు ఇష్యూస్ కానీ ఇవన్నీ ప్రస్తావించేదానికి ఒక మంచి అవకాశం కదా అది. అక్కడి నుంచి పరిష్కారం కోరేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది, పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఉంటాయి. సో ఆ సభ్యుడికి గుర్తింపే కాదు, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాల్సిందే. అదే సభానాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఎందుకు పాటించటం ఎందుకు అంటే, మీకు చాలా మంది 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, అవును, మనల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధీమాలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అసెంబ్లీకి రాకుండా మానేసే అవకాశం ఉంది. అవును, అందుకని దాన్ని కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. నేను ప్రజలు ఎన్నుకొని నిన్ను పంపించింది అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యల్ని ప్రస్తావించాలి అని. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ శాసనసభలో మనం ప్రత్యేకంగా చూస్తున్న ఇదేంటి అంటే, డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ సెషన్ లోనే చెప్పారు, మేము ఇక్కడే అధికార పార్టీ మేమే, ప్రతిపక్షం మేమే అని. అంటే ప్రశ్నిస్తాం మేము ప్రభుత్వాన్ని అని. అదే విధంగా భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా అవును గవర్నమెంట్ ని ప్రశ్నించారు, మనం చాలా సందర్భాల్లో చూసాం. అవును, ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం సభ్యులు కూడా మంత్రుల్ని ఇరకాటంలో పెట్టి అన్ని అంత పెద్ద ప్రశ్నలు వేశారు. అవును, క్వశ్చన్ చేశారు, అంటే ఇష్యూస్ మీద క్వశ్చన్ చేశారు, అంతే కదా సార్. మొన్న అనుకుంటా దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ శ్రీహరి గారు. అండ్ విష్ణు కుమార్ రాజు గారు ఈ మధ్య మాట్లాడుతూ ఒకసారి ఎప్పుడు వైజాగ్లో ఇప్పటికైనా వైసీపీ సభ్యులు రావాలి సభకి, లేకపోతే మేము ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే మమ్మల్ని మళ్ళీ ప్రతిపక్షంగా చూసేటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన మాట్లాడారు. సభ్యులు కొన్ని ప్రశ్నలు అడగాలంటే కొంత ఇబ్బంది కూడా పడేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి, కానీ తప్పదు కదా, అక్కడ ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా శ్రీహరి గారు. సో అందుకని ఈ సిస్టమ్ పెట్టడం అనేది, అంటే డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టడం అనేది ఇట్ ఈస్ టైం డిమాండింగ్ అండి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అవసరము. ఇదేదో జగన్మోహన్ రెడ్డి కోసం లేకపోతే తాటిపర్తి చంద్రశేఖర్ కోసం కాదు ఇది. మీకు తాటిపర్తి చంద్రశేఖర్ ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు, ఆ బడ్జెట్ ఏం బాగలేదని చెప్తున్నాడండి. బడ్జెట్ ఎప్పుడు పెట్టారో ఎవరు పెట్టారో తెలీదు. అంటే గవర్నర్ ప్రసంగానికి బడ్జెట్ కి తేడా లేని పరిస్థితుల్లో ఉన్నారు శాసనసభ్యులు. చూద్దాం సార్, ఇప్పటికైనా ఈ విధానం పెట్టిన తర్వాత అయినా సభకి ఏమైనా హాజరవుతారేమో, ఇక నుంచి అయినా కూడా ఏమైనా మార్పు వస్తుందా?